చీ, యూరియా ఇవ్వకుండా రైతులను ఆగం చేస్తుంది. ఇదేం పాలన, ఇదేం సర్కారు. ఏమైందిరా? రైతన్నలను లైన్లల్లో నిలబెడుతున్న పుణ్యాత్మలను తలుసుకుంటున్నారా? తలుసుకోవాలిరా, గట్టిగా తలుసుకోవాలి. మనకు యూరియా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వాళ్ళను గట్టిగా తలుసుకొని ఎన్నికలప్పుడు బుద్ధి చెప్పాలి. చెప్పకుండా ఊకుంటామారా? బరాబర్ చెప్తాం. మన కార్పాటోళ్ళకి బుద్ధి చెప్పినట్టే రేపటికల్లా భూగుర్తోళ్ళకి బుద్ధి చెప్తాం. కేసీఆర్ ఉన్నప్పుడే యూరియా మంచిగా వచ్చిందని చెప్తున్నారు కదా చాలా మంది. వాళ్ళకేమెరకరా? కేసీఆర్ ఉన్నప్పుడు లైన్లో నిలబడ్డ నాకెరక, లైన్లో చెప్పులు పెట్టింది నాకెరక. అబ్బా, నువ్వైతే అందరి తీరుగా ఏ ముచ్చట అయితే మర్చిపోలేదు. కాకపోతే నీకు ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి. ఏంటిదో అది? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్ర సర్కారుకు తెలంగాణ యూరియా అంచనాలు తగ్గించి చెప్పిండు. మాకు గింత యూరియానే సరిపోతుందని కాగితం కూడా రాసిచ్చిండు. అట్లానా? అవును. ఇక దాని ప్రకారమే కేంద్ర సర్కారు ఇప్పుడు తెలంగాణకు యూరియా ఇస్తున్నది. ఇంకింత ఎక్కువ అడిగితే కేసీఆర్ ఉన్నప్పుడు సరిపోయిన యూరియా ఇప్పుడు ఎందుకు సరిపోతలేదా అని అంటుందట కేంద్రం. ఎంతైనా కేసీఆర్ మొనగాడరా. ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేనప్పుడు కూడా మోసం చేయగలుగుతున్నాడు చూడు, అందుకు గ్రేటు. ఇంకో ముచ్చట ఏంటంటే కేంద్రమే యూరియా సప్లై చేయాలి రాష్ట్రాలకు. ఎంత అడుగుతా అంత సప్లై చేయాలి. కానీ కేంద్రము రైతులను పట్టించుకుంటలేదు. రేవంత్ రెడ్డి సర్కారు కేంద్రాన్ని ఎంత మొత్తుకున్నా ఎంత అడిగినా యూరియా సప్లై చేస్తలేదు. మరి మా అంత సిపాయిలే లేరన్నట్టు యూరియా బత్తం మీద మోడీ బొమ్మలు వేసుకుంటారు కదా. అదే కదా, రైతులను బాధ పెట్టుకుంటా బదనా మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ మీద వేస్తున్నారు. అరే, రైతులకు మేలు చేసే పని చేస్తున్న రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నారు. అందుకే కదా నేను అనేది, ఈ రెండు పార్టీని యాది పెట్టుకొని చెబుదాం. అందరూ నీ తీరుగా ఆలోచన చేస్తే మంచిగానే ఉండరా, కానీ తప్పుడు వార్తలు నమ్మి ఎక్కువ మోసపోతుంది.